बाबा तू मेरा साजन, सौंपा तुझको मैंने जीवन। जब से पाया तुझे खुद को जाना मैंने, मैं हूँ ज्योति बिंदु पहचाना मैंने। जब से पाया तुझे खुद को जाना मैंने, मैं हूँ ज्योति बिंदु पहचाना मैंने। महका फूलों सा मेरा जीवन, सौंपा तुझको मैंने ये जीवन। शिव बाबा तू मेरा साजन, सौंपा तुझको मैंने ये जीवन। है ये मुझको यकीन नहीं तुझसा कोई, तू न्यारा है साथी मेरा। क्या हुआ है मुझे कुछ न आए तुझे, साथ तेरा मैं चाहूँ सदा। साथ तेरे चलूं हर कदम, सौंपा तुझको मैंने ये जीवन। कर दे पावन तू अब मेरा मन, सौंपा तुझको मैंने ये जीवन। शिव बाबा तू मेरा साजन, सौंपा तुझको मैंने ये जीवन। ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలారా, శ్రేష్టమైన డ్రామా జ్ఞానము పిల్లల మీ వద్ద మాత్రమే ఉన్నది. డ్రామా యథాతథంగా రిపీట్ అవుతుందని మీకు తెలుసు. ప్రశ్న: ప్రవృత్తి వారు బాబాని ఏ ప్రశ్న అడుగుతారు? బాబా వారికి ఏమని సలహా ఇస్తారు? జవాబు: చాలామంది పిల్లలు బాబా మేము వ్యాపారం చేసుకోవచ్చా అని అడుగుతారు. బాబా చెప్తారు, పిల్లలు భలే వ్యాపారం చేయండి, కానీ రాయల్ వ్యాపారం చేయండి. బ్రాహ్మణ పిల్లలు మద్యము, సిగరెట్టు, బీడీ మొదలైన నీచమైన వ్యాపారాలు చేయకూడదు. ఎందుకంటే వాటి వలన ఇంకా ఎక్కువగా వికారాల ఆకర్షణ ఉంటుంది. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటి ఆత్మీక తండ్రి ఇచ్చిన శ్రీమతము, రెండవది రావణుని ఆసురీ మతము. తండ్రి మతాన్ని ఆసురీ మతమని అనరు, రావణుణ్ణి తండ్రి అని అనము కూడా. అది రావణ్ ఆసురీ మతము. ఇప్పుడు పిల్లలు మీకు లభించేది ఈశ్వరీయ మతము. రెంటికి రాత్రి పగలంత తేడా ఉంది. ఈశ్వరీయ మతంలో దైవీ గుణాలు ధారణ చేస్తూ వచ్చామని బుద్ధిలోకి వస్తుంది. ఇది కేవలం పిల్లలు మీరు మాత్రమే తండ్రి ద్వారా వింటారు, ఇంకెవ్వరికీ తెలియదు. సంపద కొరకే తండ్రి లభించారు.
రావణం వల్ల సంపద తగ్గిపోతూ వస్తుంది. ఈశ్వరీయ మతం ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఆసురీ మతం ఎక్కడికి తీసుకువెళ్తుంది? మీకు తెలుసు. ఆసురీ మతం లభించినప్పటి నుండి మీరు కిందకి పడిపోతూనే వచ్చారు. కొత్త ప్రపంచంలో కొద్ది కొద్దిగానే కింద పడతారు. పడిపోవడం ఎలా జరుగుతుందో, మళ్ళీ ఎక్కడం ఎలా జరుగుతుందో అది కూడా పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ శ్రేష్టంగా తయారయ్యేందుకు పిల్లలు మీకు శ్రీమతం లభించింది. మీరిక్కడకు శ్రేష్టంగా తయారయ్యేందుకే వచ్చారు. మనం మళ్ళీ శ్రేష్ట మతం ఏ విధంగా పొందుతామో మీకు తెలుసు. అనేకసార్లు శ్రేష్ట మతంతో ఉన్నతమైన పదవిని పొందారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ కిందకి పడిపోతూ వచ్చారు. తిరిగి ఒకేసారిగా ఎక్కుతారు. నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగానే ఇది అవుతుంది. టైం పడుతుందని తండ్రి తెలియచేస్తారు. పురుషోత్తమ సంగమ యుగ సమయం కూడా పూర్తి అక్యురేట్గా ఉంది. డ్రామా చాలా కరెక్ట్గా నడుస్తుంది. అంతేకాక చాలా వండర్ఫుల్గా ఉంటుంది. పిల్లలకు చాలా సులువుగా అర్థమవుతుంది. తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వం తీసుకోవాలి అంతే. కానీ పురుషార్థం చేయడం అంటే చాలామందికి కష్టం అనిపిస్తుంది కూడా. ఉన్నతోన్నతమైన పదవి పొందటం అంత తేలికేమీ కాదు. తండ్రి స్మృతి మరియు వారసత్వము రెండూ చాలా సహజమైనవి. ఒకే సెకండు విషయమే. అయితే పురుషార్థం చేయటంలో మాయా విఘ్నాలు కూడా కలిగిస్తుంది. రావణ్పై గెలుపు పొందాల్సి ఉంటుంది. ఈ మొత్తం సృష్టిపై రావణ రాజ్యం ఉంది. ఇప్పుడు మనం యోగ బలంతో రావణంపై కల్పకల్పము గెలుపు పొందుతాము. ఇప్పుడు కూడా గెలుస్తాము. మీకు తెలుసు, నేర్పించేవారు అనంతమైన తండ్రి. భక్తి మార్గంలో కూడా మీరు బాబా అని అంటూ వచ్చారు. కానీ మొదట తండ్రిని గురించి తెలియదు. ఆత్మను గురించి తెలుసు. బ్రుకుటి మధ్యలో అజబ్ సితారా మెరుస్తూ ఉంటుంది అని అనేవారు. ఆత్మను గురించి తెలిసిన తండ్రిని గురించి తెలియదు. ఇది ఎంత విచిత్రమైన డ్రామా. పరంపిత పరమాత్మ అని అంటారు స్మృతి చేసేవారు, అయినా వారి గురించి తెలియదు. ఆత్మ కర్తవ్యాన్ని గురించి కానీ పరమాత్మ కర్తవ్యాన్ని గురించి కానీ తెలియదు. తండ్రే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రి లేకుండా ఎప్పుడూ ఎవ్వరూ రియలైజ్ చేయించలేరు. ఎవ్వరికీ ఆ పాత్ర లేదు. ఈశ్వరీయ సాంప్రదాయము, ఆసురీ సాంప్రదాయము, దైవీ సాంప్రదాయము, గాయనం ఉన్నది. చాలా సహజంగా ఉంది. ఈ విషయాలు గుర్తుండాలి. ఇందులోనే మాయ విఘ్నాలు కలుగచేస్తుంది, మరిపింప చేస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, నెంబర్ వారు పురుషార్థానుసారం స్మృతి చెయ్యగా చెయ్యగా డ్రామా అంతమవుతుంది. అంటే పాత ప్రపంచం వెళ్ళిపోతుంది. నెంబర్ వారు పురుషార్థానుసారం రాజధాని స్థాపన అవ్వవలసిందే. శాస్త్రాలలో ఈ విషయం ఎక్కడా అర్థం చేసుకోలేరు. గీత మొదలైన వాటిని ఇతడు కూడా బాగా చదివాడు కదా. ఇప్పుడు వీటికి ఏ విలువ లేదని తండ్రి చెప్తూ ఉన్నారు. కానీ భక్తిలో చాలా కర్ణరసం లభిస్తుంది కనుక వదిలిపెట్టరు. ఆధారమంతా పురుషార్థంపై ఉంది అని మీకు తెలుసు. కొంతమంది వ్యాపారాలు రాయల్గా ఉంటాయి, కొన్ని వ్యాపారాలు చీచీగా ఉంటాయి. మద్యం సేవించడం, సిగరెట్, బీడీ అమ్ముతూ ఉంటారు. ఈ వ్యాపారాలు చాలా చెడ్డవి. మద్యం అన్ని వికారాలను ఆకర్షిస్తుంది. ఎవరికైనా మద్యం తాగేవానిగా చేసే ఈ వ్యాపారం మంచిది కాదు. యుక్తితో వ్యాపారం చేయమని తండ్రి సలహా ఇస్తారు. లేకుంటే ఉన్నత పదవి పొందలేరు.
తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారంలో తప్ప అన్ని వ్యాపారాలు నష్టమే ఉంది. భలే ఇతడు వజ్రాల వ్యాపారం చేసేవాడు, కానీ లాభమైతే ఏమీ లేదు. లక్షాధికారిగా అయ్యాడు. ఈ వ్యాపారంతో ఏమవుతుంది? బాబా ఉత్తరాలు కూడా పదమాపదం భాగ్యశాలి అని ఎప్పుడూ వ్రాస్తూ ఉంటారు. అది కూడా 21 జన్మలకి అవుతారు. బాబా చెప్పేది కరెక్టే అని మీకు కూడా తెలుసు. మనమే దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము. చక్రంలో తిరిగి తిరిగి కిందకి వచ్చాము. దృష్టి ఆది మధ్యాంతాలు సృష్టి తెలుసుకున్నారు. నాలెడ్జ్ అయితే తండ్రి ద్వారా లభించింది. దైవీ గుణ ధారణ కూడా చేయాలి. మాలో ఎటువంటి అసురి గుణం లేదు కదా. తమను తాము పరిశీలించుకోవాలి. నేను ఈ శరీరం అనే ఇంటికి అద్దెకి ఇచ్చాను అని బాబాకు కూడా తెలుసు. ఇది ఇల్లే కదా, ఇందులో కదా ఆత్మ ఉండేది. భగవంతునికి నా ఇల్లు అద్దెకి ఇచ్చానని నాకు చాలా గర్వంగా ఉంది. డ్రామా ప్లాన్ అనుసారం ఇక ఎవరి ఇల్లు వారు తీసుకోరు. కల్పకల్పము ఈ ఇల్లే తీసుకోవలసి ఉంటుంది. ఇతనికైతే సంతోషంగా ఉంటుంది. అయితే హంగామా కూడా ఎంత జరిగింది. బాబా హాస్యానికి అప్పుడప్పుడు బాబాతో తమకు రథంగా అయినందుకు నేను ఇన్ని తిట్లు తినాల్సి వస్తుంది అనేవాడు. తండ్రి అందరికంటే ఎక్కువ తిట్లు నాకు లభించాయి, ఇప్పుడు నీ వంతు వచ్చింది అని అంటారు శివబాబా. బ్రహ్మకు ఎప్పుడూ తిట్లు లభించలేదు, ఇప్పుడు ఆ వంతు వచ్చింది. రథం ఇచ్చినందుకు తండ్రి నుండి తప్పకుండా సహాయం లభిస్తుంది కదా. అయినా బాబా అంటారు, తండ్రిని నిరంతరం స్మృతి చేయండి. ఇందులో పిల్లలైన మీరు ఇతని కంటే ఎక్కువ వేగంగా వెళ్ళగలరు. ఎందుకంటే ఇతనిపై చాలా బాధ్యతలు ఉన్నాయి. భలే డ్రామా అంటూ వదిలేస్తారు. అయినా కొన్ని సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి. వీరు పాపం మంచి సర్వీస్ చేసేవారు సాంగత్య దోషంతో చెడిపోయారు. ఎంత డిసర్వీస్ జరుగుతుంది. ఎలాంటి పనులు చేస్తారంటే కోపం బాధ వచ్చేస్తుంది. ఆ సమయంలో ఇది కూడా డ్రామాలో తయారు చేయబడి ఉందని భావించరు. తర్వాత ఇది డ్రామాలో ఉంది కదా అని ఆలోచన వస్తుంది. మాయ స్థితిని పాడు చేయడంతో డిసర్వీస్ జరిగిపోతుంది. ఎంతమంది అబలలు మొదలైన వారిపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే పిల్లలు ఎంత డిసర్వీస్ చేస్తారు. ఉల్టా సుల్టాగా మాట్లాడతారు. ఇప్పుడు తండ్రి ఏం వినిపిస్తున్నారో పిల్లలకి తెలుసు. శాస్త్రాలు మొదలైనవి చెప్పరు. ఇప్పుడు మనం శ్రీమతంతో ఎంతో శ్రేష్టంగా తయారవుతాము. ఆశ్రీ మతంతో ఎంతో భ్రష్టంగా అయ్యారు. టైం పడుతుంది కదా. మాయతో యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి తప్పకుండా విజయం లభిస్తుంది. శాంతిధామము సుఖధామాల విజయం మనదే అని మీకు తెలుసు. కల్పకల్పము మనము విజయం పొందుతూ వచ్చాము. పురుషోత్తమ సంగమ యుగంలోనే స్థాపన మరియు వినాశం జరుగుతుంది. ఇది మొత్తం వివరంగా మీ బుద్ధిలో ఉన్నది. ఖచ్చితంగా తండ్రి మన ద్వారా స్థాపన చేయిస్తూ ఉన్నారు. మళ్ళీ మనమే రాజ్యపాలన చేస్తాము. బాబాకు థ్యాంక్స్ కూడా చెప్పరు. ఇది కూడా డ్రామాలో ఉందని తండ్రి అంటారు. నేను కూడా ఈ డ్రామాలో పాత్రధారిని. డ్రామాలో అందరి పాత్ర రచించబడి ఉంది. శివబాబాకు కూడా పాత్ర ఉంది. నా పాత్ర కూడా ఉంది. థ్యాంక్స్ చెప్పే పని లేదు అని శివబాబా అంటారు. ఇంకెవ్వరూ ఇవ్వలేని శ్రీమతం బాబా మనకి ఇచ్చారు. సతో ప్రధాన కొత్త ప్రపంచం స్వర్గం ఉండేది కదా. ఎవరొచ్చినా చెప్పండి. పాత ప్రపంచాన్ని తమో ప్రధాన
ప్రపంచం అంటారు. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి అంటే దైవీ గుణాలు ధారణ చేయాలి, తండ్రిని స్మృతి చెయ్యాలి. మన్మనాభవ మధ్యాజిభవ, ఇదే మంత్రం, అంతే. నేను సుప్రీం గురువును అని కూడా చెప్తున్నారు. పిల్లలు, మీరిప్పుడు స్మృతి యాత్రతో సృష్టి మొత్తాన్ని సద్గతి చేయిస్తారు. జగద్గురువు ఒక్క శ్రీబాబాయే అయినారు. వారు కూడా మీకు శ్రీమతం ఇస్తూ ఉన్నారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ శ్రీమతం లభించిందని మీకు తెలుసు. చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈనాడు పాత ప్రపంచం ఉంది, రేపు కొత్త ప్రపంచం ఉంటుంది. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవటం కూడా చాలా సహజం. ఇది జ్ఞాపకం ఉన్న ఎవరికైనా అర్థం చేయించగలరు. కానీ ఇది కూడా మర్చిపోతారు. ఎవరైనా పడిపోతే ఇక జ్ఞానం మొత్తం సమాప్తమైపోతుంది. కళలు కాయంను మాయ తీసేసుకుంటుంది. కళలన్నీ తీసేసి కళారహితంగా చేస్తుంది. వికారాల్లో ఎలా చిక్కుకుపోతారంటే అడిగేదే వద్దు. ఇప్పుడు మీకు మొత్తం చక్రమంతా గుర్తుంది. మీరు జన్మాంతరాలుగా వేశ్యాలయంలో ఉండి వేల కొలది పాపాలు చేస్తూ వచ్చారు. జన్మల పాపిని నేను అందరి ఎదుట అన్నారు. మనమే మొదట పుణ్యాత్ములుగా ఉండేవాళ్ళము, తర్వాత పాపాత్ములుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ పుణ్యాత్ములుగా అవుతాము. ఈ జ్ఞానము పిల్లలైన మీకు లభిస్తుంది. మళ్ళీ ఈ జ్ఞానాన్ని ఇతరులకు చెప్పి తమ సమానంగా తయారు చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉండటం వల్ల తేడా అయితే ఉంటుంది కదా. స్వయం అర్థం చేసుకున్నంతగా వారు అర్థం చేసుకోలేరు, అందరూ వదిలేయలేరు. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, గృహస్థ జీవనంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండాలి. అందరూ వదిలేసి వస్తే ఇంతమంది ఎక్కడ కూర్చుంటారు? తండ్రి నాలెడ్జ్ ఫుల్, వారు శాస్త్రాలనే మొదలైనవి చదవరు. ఇతడు శాస్త్రాలు మొదలైనవి చదివాడు. నన్నైతే ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ఫుల్ అని అంటారు. తండ్రి వద్ద ఏ జ్ఞానం ఉందో మనుషులకి తెలియదు. సృష్టి ఆది మధ్యాంతాల మొత్తం నాలెడ్జ్ మీకు ఉంది. భక్తి మార్గ శాస్త్రాలు అనాదిగా ఉన్నాయని మీరు తెలుసుకున్నారు. భక్తి మార్గంలో ఈ శాస్త్రాలు కూడా తప్పకుండా వెలువడతాయి. పర్వతం విరిగిపోతే మళ్ళీ ఎలా తయారవుతుందో అని అంటారు. అది డ్రామానే కదా. శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తమవుతాయి. మళ్ళీ సమయం వచ్చినప్పుడు అవే తయారవుతాయి. మనం మొదట శివ పూజ చేస్తాము. శివుని భక్తి ఏ విధంగా చేయబడుతుందో, ఎన్ని శ్లోకాలు పాడతారో శాస్త్రాలలో ఉంది. మీరు కేవలం స్మృతి చేస్తారు. శివబాబా జ్ఞానసాగరుడు, వారు మనపైన జ్ఞానం కురిపిస్తూ ఉన్నారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి మీకే అర్థం చేయించారు. శాస్త్రాలలో ఎంత పెద్ద బడాయిలు రాశారంటే అవి ఇప్పుడు గుర్తుకు రావు. అనంతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. పిల్లలకు మీ ఆంతరికంలో ఎంత ఖుషి ఉండాలి. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్ లైఫ్ అంటారు. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా చేస్తాను. ఇక ఏ శాస్త్రాలలోనూ ఈ విషయం లేదు. ఇదే ఉన్నతమైన ప్రాప్తి. వాస్తవానికి అందరూ సద్గతి ఇచ్చే సద్గురు ఒక్కరే. భలే స్థాపన చేయువారిని కూడా గురువు అనవచ్చు, కానీ సద్గతి ఇచ్చేవారే గురువు. వాపస్ తీసుకువెళ్లేందుకు మార్గాన్ని తెలియచేశారు. శివుని ఊరేగింపు కీర్తించబడింది.
బ్రహ్మ మనుషులైతే శివశంకర్లను కలిపేశారు. సూక్ష్మవతన్వాసి ఎక్కడ, మూలవతన్వాసి ఎక్కడ? ఇద్దరు ఒక్కరే ఎలా అవుతారు? భక్తి మార్గంలో ఇలా వ్రాసేసుకోగలరు. వీరిని దత్తత చేసుకోవడం వల్లే శివబాబా పుత్రునిగా అయ్యాడు కూడా. తండ్రి ఉన్నతోన్నతమైన వారు, పోతే ఇతడు వారి రచన. ఇది బాగా అర్థం చేసుకోవాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారం చేసి 21 జన్మలకు పదమాపదం భాగ్యశాలీలుగా అవ్వాలి. మాలో ఎటువంటి ఆసురీ గుణం లేదు కదా. మేము వికారాలు ఉత్పత్తి చేయు వ్యాపారం చేయడం లేదు కదా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. స్మృతి యాత్రలో ఉండి మొత్తం సృష్టిని సద్గతి చేర్చాలి. సద్గురు తండ్రి శ్రీమతాన్ని అనుసరించినట్లయితే తన సమానంగా తయారు సేవ చేయాలి. ఎప్పుడూ కళారహితంగా తయారై ఏమీ చేయకుండా గమనం ఉంచాలి. వరదానము: చెడులో కూడా మంచి బుద్ధిని అనుభవం చేసే నిశ్చయ బుద్ధి భవ, నిశ్చింత చక్రవర్తి భవ. సదా ఈ స్లోగన్ గుర్తుండాలి. జరిగిపోయింది మంచిదే, జరుగుతూ ఉండేది మంచిదే, ఇక ముందు అంతా మంచే జరుగుతుంది. చెడుని చెడు రూపంలో చూడరాదు, కానీ చెడులో కూడా మంచిని అనుభవం చేయాలి. చెడు నుంచి పాఠాన్ని నేర్చుకోవాలి. ఏ విషయం వచ్చినా ఏమవుతుంది అనే సంకల్పం రాకూడదు. వెంటనే దూరం నుంచే జరుగుతోంది, మంచే జరగచ్చు అని వ్రాయాలి. ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చింతలేని నిశ్చింతగా ఉంటారు. నిశ్చయ బుద్ధి ఉంటేనే చింతలేని చక్రవర్తి. స్లోగన్: ఎవరైతే స్వయానికి లేక ఇతరులకి గౌరవం ఇస్తారో వారి రికార్డు సదా బాగుంటుంది. అచ్చా, ఓం శాంతి. कर लो अनुभव प्रभु प्यार का, बाहों में वो बुला रहा, वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा। कर लो अनुभव प्रभु प्यार का, कर लो अनुभव प्रभु प्यार का, कर लो अनुभव प्रभु प्यार का, बाहों में वो बुला रहा, वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा, स्नेह में सबको समा रहा। आओ प्रभु शरण आओ, प्रभु शरण कर लो
अनुभव प्रभु प्यार का। सुबह हुई जब आँख खुली तो कुछ घड़ियाँ कर प्रभु के नाम। सुबह हुई जब आँख खुली तो कुछ घड़ियाँ कर प्रभु के नाम। प्रभु किरण को हृदय में भर लो, कर लो आनंद दिव्य ललाम। प्रभु किरण को हृदय में भर लो, कर लो आनंद दिव्य ललाम। महामिलन की मंगल बेला, महामिलन की मंगल बेला। प्रभु मिलन जग मना रहा, वो करुणा कर दया का सागर। स्नेह में सबको समा रहा, स्नेह में सबको समा रहा। प्रभु शरण आ। मस्त पवन ये खिला चमन, ये दिन और ये दिन मान मिला। ये तन मन ये जीवन तुझको ईश्वर का वरदान मिला, ईश्वर का वरदान मिला। सफल करो और पाओ सफलता, सफल करो और पाओ सफलता। मुरली मधुर वो सुना रहा, वो करुणा कर दया का सागर। स्नेह में सबको समा रहा, स्नेह में सबको समा रहा। प्रभु शरण आ। अहो भाव के भरे भाव से पल पल प्रभु गुणगान करो। ध्यान धरो जो ध्यान है रखता, प्रभु कृपा का पान करो, प्रभु कृपा का पान करो। पास में आकर वो रत्नाकर, पास में आकर वो रत्नाकर। रतन अनोखे लुटा रहा,
वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा, स्नेह में सबको समा रहा। प्रभु शरण प्रभु शरण आओ।